నాకత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి అంత్యకాల సంభవాలను ప్రత్యక్షపరచడానికి మన మధ్యలో సంచరిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున దైవాశీస్సులు ఆహ్వానం పలుకుతూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియ మిత్రులారా, నా సహ విద్యార్థులారా, చిత్తగించండి. నేటి మన ధ్యానమునకు పాఠమునకు పునాది వాక్యంగా, మూలవాక్యంగా మరల ఒకసారి అదే వచనం, గత వారం చదివిన వచనం, ప్రకటన 9వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభువు వారు మహాశ్రమల కాలమునకు ముందు రావడం అనేది జరగదు. మహాశ్రమల కాలము ప్రారంభం కాకముందు సంఘం ఎత్తబడటం అనేది జరగదు. అది బోధకులు కన్న కళ మాత్రమే గాని లేఖన సత్యము కాదు అని ఎన్నోసార్లు కుండబద్దలు కొట్టి మరీ చెప్పేశాను, చెప్పబోతున్నాను కూడా. యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడ ఎప్పుడు, ఆ రాకడకు మనం ఏ రీతిగా సిద్ధపడాలి, ఆ సమయంలో ఉండే రాజకీయ, వ్యాపార, ఆర్థిక రంగ, ఆరోగ్య పరిస్థితులు ఏమిటి అనే విషయాలు అలా కొంచెం ప్రక్కన పెట్టి ప్రకటన గ్రంథాన్ని ప్రతి అక్షరము పొల్లు పట్టి చూచి నిదానించి మనం వివేచించి పరిశోధించి చూస్తే ఇంకా ఎన్నో విషయాలు, మనకు తెలియని కొత్త సంగతులు, గొప్ప సంగతులు, మనకు అవసరమైన సంగతులు బయలుపడతాయి, మనకు ప్రత్యక్షము చేయబడతాయి. ఈ చదివిన లేఖనంలో ఇంకొక పాఠాన్ని మనం ఈ దినం నేర్చుకుందాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఇలాగు చెప్పగా వింటిది. దూతలను ఆజ్ఞాపించే స్వరము బలిపీఠపు కొమ్ముల నుండి వస్తోంది. వేదాంత పరిశోధకులారా, ఈ మాటలు కాస్త ధ్యానించండి, బంగారు గని దొరుకుతుంది మీకు. పరలోకంలో మందిరము, ఆ మందిరంలోని ఉపకరణములు అన్ని కూడా దేవకుమారుని యొక్క భిన్న విభిన్న ప్రత్యక్షతలు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం, చూడగలుగుతూ ఉన్నాం. 6వ దూత బూర ఊదేసి ఇంకా ఆ బూర అలాగే చేతిలో పట్టుకొని ఉన్నాడు. చూడాలి జాగ్రత్తగా ఆ మాటలు. 13వ వచనం ప్రారంభం చూడండి. 6వ దూత బూర ఊదినప్పుడు అన్నాడు. అంటే ఊదటం అనేది జరిగిపోయింది. ఊదేసి ఆ బూర అలాగే చేతిలో పట్టుకొని ఉన్నాడు. బూరను చేతిలో పట్టుకొని ఉన్న ఆ మహాదూతతో ఒక స్వరం చెబుతోంది. ఆ స్వరం ఎక్కడి నుంచి ధ్వనిస్తోంది, ఎక్కడి నుంచి ఆదేశిస్తోంది, ఎక్కడి నుండి ఈ దూతను ఆజ్ఞాపిస్తోంది అంటే బంగారు బలిపీఠపు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములలో నుండి వచ్చింది స్వరం. దేవదూతలను ఆజ్ఞాపించగలిగిన అధికారి, సైన్యములకు అధిపతియగు యెహోవా అను నామము ధరించిన 2వ వ్యక్తి పరలోక దేవాలయములోని ప్రతి ఉపకరణములో తన అంశను ప్రతిష్ఠించినాడు. గొర్రెపిల్ల ఆలయమై ఉన్నాడు అని కూడా ఇదే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. గొర్రెపిల్లే ఆలయము, ఆయనే సూర్యుడు, ఆయనే వెలుగు. ప్రకటన 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
22వ వచనము చూడండి. సర్వాధికారి అయిన దేవుడు అగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. గొర్రెపిల్లయే దీపము, ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, ఆయనే దేవాలయం. ఆయనే ఆ దేవాలయములోని సకల ఉపకరణములు. ఈ సుందరమైన కోణము నుండి ఇప్పుడు మీరు పరలోక ప్రత్యక్ష గుడారాన్ని అధ్యయనము చేయండి. బలిపీఠములోనూ దేవకుమారుని అంశ ప్రతిష్ఠింపబడింది గనుకని అది సువర్ణ బలిపీఠమైంది. బంగారము దేవత్వానికి సూచన, పరిపూర్ణ దైవత్వానికి, సర్వోత్కృష్టమైన దేవత్వానికి సూచన. పరిమళ భరితమైన, కరుణాభరితమైన దేవత్వానికి బంగారము సూచన. ఇత్తడి కూడా ఒక విధంగా దేవత్వమే, కానీ తీర్పు తీర్చే దేవత్వము. ఇత్తడి అనేది న్యాయ తీర్పునకు సూచన, కానీ బంగారము అన్ని తీర్పులను అధిగమించిన దేవత్వానికి సూచన. అందుకే పరలోకములోని బలిపీఠము సువర్ణ బలిపీఠము. ఆ సువర్ణ బలిపీఠము మాట్లాడినప్పుడు దేవదూత లోబడవలసిన పరిస్థితి నెలకొని ఉన్నది. ఎంత ప్రచండమైన అంశం ఇది! బలిపీఠము ఒక స్వరాన్ని వెలువరించుట, దానికి దేవుని ఎదుట నిలుచుచున్న దూతలు లోబడుట. ఆలోచించే అవసరం లేదా మనకు? సంఘముల కోసము ఈ సంగతులను సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. సంఘముల కోసం అండి, అన్యుల కోసం కాదు. నిజమైన విశ్వాసులు, రక్షణ పొందిన యథార్థవంతులైన భక్తుల కోసం ఈ మాటలు, భ్రష్టుల కోసం కాదు. మన కోసమేనని గొంతు చించుకొని ఇన్నిసార్లు లేఖనం చెబుతూ ఉంటే మనకు అక్కర్లేదు, ఆ 2-3 అధ్యాయాలే చాలు అని మనం అనుకోవడం మూర్ఖత్వము కాదా? అవిధేయత కాదా? దేవుని చిత్తం మీద తిరుగుబాటు కాదా? ప్రకటన గ్రంథాన్ని చదవకపోవడం క్షమించరాని నేరము కాదా? ఆలోచించండి. ఏది ఏమైనా మీ ఇష్టము. దేవుని దాసునిగా మనకు అంత్యకాలంలో ప్రకటన గ్రంథము అత్యంత ముఖ్యమైన, ప్రాముఖ్యత కలిగిన గ్రంథమని పదే పదే విన్నవిస్తున్నాను. ఇలా చెప్పమన్నాడు ఆ పెద్ద ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను మీ ముందుకు పంపిన దేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు. చెబుతున్నాను. వినేవాళ్ళు ధన్యులు, దిద్దుకునేవాళ్ళు ధన్యులు. వినకుండా, దిద్దుబాటు చేసుకోకుండా మొండికేసే వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, నాకు అక్కరలేదు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ మరొక మహత్తరమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని దేవుని చేత నేను బలవంత పెట్టబడుచు ఉన్నాను. ఇక్కడ 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో బలిపీఠము చెప్పుట, బలిపీఠములో నుండి వచ్చిన స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ గమనించాలి, ఈ 4 మహాదూతలు బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉన్నారు. ఊరికనే నిలుచుని లేరక్కడ. దే ఆర్ బౌండ్ ఇన్ చైన్స్. సంకెళ్లతో, గొలుసులతో బంధించబడి ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? వారు తప్పు చేసి, నేరము చేసి శిక్షను అనుభవిస్తున్నవారు. ప్రస్తుత యుగము, ఆదాముతో ఆరంభమైన ఈ యుగము ప్రారంభము కాకముందు విశ్వములో చాలా కోటాను కోట్ల ప్రపంచాలు ఉండినవి. మనం ఊహించలేనంత గొప్ప చరిత్ర జరిగిపోయింది అనే విషయాన్ని నేను చాలా చోట్ల, చాలాసార్లు, చాలా సందర్భాల్లో చెబుతూనే వస్తూ ఉన్నాను. ఈ అంశాన్ని మరింత విస్పష్టంగా చెబుతున్న గ్రంథం నా లేటెస్ట్ బుక్. ఇటీవలి కాలంలో నేను దేవుని సహాయం చేత
రచించి ప్రచురించిన గ్రంథం విశ్వచరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్, బ్రహ్మాండపు చరిత్ర దేవుడు నా చేత వ్రాయించాడు. ఆ గ్రంథం మీరందరూ తప్పకుండా కొనుక్కొని తెప్పించుకొని చదవండి. ఆ గ్రంథమునకు మీరు ఎంత డొనేషన్ ఇస్తారో మీ ఇష్టం. చాలా మంది ఆ గ్రంథాన్ని చదివి అంటున్నారు, దీనికి అసలు వెల కట్టలేమండి, మా దగ్గర డబ్బులు లేవు కానీ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా తక్కువే అంటున్నారు. ఆ గ్రంథాన్ని చదివితే మీరు కూడా తప్పకుండా ఆ గ్రంథం యొక్క మహత్తును ఒప్పుకుంటారు. మీరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని నా ప్రగాఢ నమ్మిక, విశ్వాసం. భూప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవరు ఎక్కడ, ఏ దేశములో, ఏ భాషలో ఎవరు వ్రాయని చెప్పని సంగతులు ఆ గ్రంథంలో దేవుడు నా చేత రచింపజేశాడు. చాలామంది నేను నా గ్రంథాల వెనుక బిబిలియోగ్రఫీ రాయడం లేదని కినుక వహించారు, కోపం తెచ్చుకున్నారు. బిబిలియోగ్రఫీ ఎప్పుడు రాస్తామంటే నేను ఈ సమాచారాన్ని ఈ గ్రంథాల్లో నుండి సేకరించాను అని చెప్పుకోవడానికి. నేను ఏ గ్రంథంలో నుండి నేను సమాచారం సేకరించలేదే, ఏ గ్రంథం పేరు రాయాలి? నేను చెబుతున్న సంగతులు ఇంతకుముందు ఎవరికి తెలియని సంగతులు కదా. ఎవరి పేరు రాయాలి, ఏ గ్రంథం పేరు రాయాలి, ఎవరికి తెలియని సంగతులు, ఎవరు చెప్పని సంగతులు నేను మొట్టమొదటిసారి నేనే రాసిన తర్వాత ఆఖరి పేజీలో చెప్పుకోవడానికి బిబిలియోగ్రఫీ ఎక్కడి నుంచి వస్తుంది? గనక ఈ విషయం తెలుసుకోండి. ఓఫీర్ సాహిత్యం మీరు చదవాలి, ఐచ్ఛికము కాదు, ఆప్షనల్ కాదు, తప్పనిసరిగా చదవాలి. లేకపోతే మీరు సంపూర్ణులు కాలేరు, అంతే. ఆ గ్రంథాన్ని చదవండి. విశ్వచరిత్ర అనే గ్రంథంలో నేను చెప్పాను, ఎన్నో లక్షల కోట్ల లేక కోట్ల ప్రపంచాలు దేవుడు సృష్టించాడు. ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి, ఈ విశ్వంలో, అంతరిక్షంలో ఉన్నాయి. అనేక కోటాను కోట్ల సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. ఆ తర్వాత కడసారివాడు దావీదున్నాడు అని యెషయా చెప్పినట్టు విశ్వంలోని ప్రపంచములన్నిటిలోనూ కడసారి ప్రపంచం, కనిష్ట ప్రపంచం, ద యంగెస్ట్ వరల్డ్ అనేది ఇప్పుడు మనమున్న ఈ ప్రపంచం. అంతకుముందు ప్రభుత్వాలున్నవి గనక చట్టములున్నవి గనక వాటిని ఉల్లంఘించే వాళ్ళు ఉన్నారు. చట్టాలను ఉల్లంఘించే వాళ్ళు ఉన్నారు గనక వాళ్ళ మీద శిక్షా స్మృతి, పెనల్ కోడ్ ఉంది. శిక్షించడానికి చట్టాలున్నాయి గనక లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ భూమి మీద మనకు చట్టాలున్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులున్నాయి, న్యాయస్థానాలున్నాయి, శిక్షా స్థలాలు, జైళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ పరలోక విశ్వ సామ్రాజ్యములోని స్థితిగతుల, పద్ధతుల ప్రతిబింబము, అనుసరణ, కాపీ కొట్టడమే తప్ప ఇంకేమీ లేదు. ఆ లోకాన్ని చూచి ఈ లోకంలో సాతాను గ్రంథాలు వ్రాయిస్తున్నాడు. అంతకన్నా ముందెప్పటి నుంచో దేవుడు గ్రంథాలు వ్రాయిస్తూ ఉన్నాడు. ఆ లోకాన్ని చూచేవాడు ఈ లోకంలో సింహాసనాలు, కిరీటాలు, అంచెలంచెల అధికార వ్యవస్థ అంతా నెలకొల్పుకున్నాడు. అలాగే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, ఆ గడిచిపోయిన విశ్వ చరిత్రలో ఎక్కడో ఏదో ఒక లోకములో, ఏదో ఒక యుగములో, ఏదో ఒక జగములో ఎవరో నలుగురు మహాదూతలు సృష్టికర్త కోపానికి గురైనారు. సృష్టికర్త శిక్షను తమ మీదికి తెచ్చుకున్నారు. వాళ్లను దేవుడు బంధించమని చెప్పాడు. బంధించమంటే దానికి చాలా స్థలాలున్నాయి. కొంతమందినేమో దేవుడు పాతాళ లోకములోని కటిక చీకటి గల బిలములలో బంధించినాడట. ఆ విషయం మీరు చూడవచ్చు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము
4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పాతాళ లోకమున్నది, ఆ లోకములో కటిక చీకటి గల బిలములున్నవి. అక్కడ దేవుడు కొందరు దేవదూతలను బంధించినాడు. అలాగే యూదా వ్రాసిన పత్రిక దయచేసి 6వ వచనం, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. కటిక చీకటి గల బిలములు అన్నాడు 2వ పేతురు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ కటిక చీకటిలో నిత్య పాశములతో దేవుడు బంధించాడని యూదా భక్తుడు చెప్పాడు. ప్రియ మిత్రులారా, బంధించడానికి దేవునికి ఎన్నో స్థలాలున్నవి, ఎన్నో పద్ధతులున్నవి. కానీ ఈ 4 దుష్ట దూతలతో దేవుడు చెప్పాడట, వీళ్ళని బంధించండి గాని పాతాళ లోకంలో బంధించొద్దు, బంధించండి గాని వాళ్ళని ఎక్కడో కటిక చీకటి గల బిలములలో బంధించవద్దు, వాళ్ళను భూమి మీదనే బంధించండి, యూఫ్రటీస్ అనే మహా నదీ తీరమున బంధించండి. వాళ్ళ ఆధీనమందున్నటువంటి 20 కోట్ల గుర్రపు రౌతుల సేనలను సైన్యమును మహాసమూహమును అక్కడే యూఫ్రటీసు మహానదీ తీరమును బంధించి పెట్టండి అన్నాడు. కారణం ఏమిటంటే వీళ్లను 1 గంట సేపు వదులుతాను, తర్వాత ఆ దినమున వీళ్లను నేను విడిచిపెట్టడం, వీళ్ళు 100 కోట్ల మందిని పొట్టన పెట్టుకోవడం జరుగుతుంది. ఇది సర్వశక్తుని ప్రణాళిక. మనకు గోచరము కాని ఒక మహా విశ్వ దేవ రహస్యాన్ని బట్టి దేవుడు ఇలా చేశాడు. ఈ 4 దుష్ట దూతలు దేవుని ముందు అర్జీ పెట్టుకున్నారు. మహాదేవా, మేము తప్పు చేస్తే చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను బట్టి కొన్ని కోట్ల మంది జీవుల యొక్క ప్రాణశక్తి మాకు కావాలి. కొన్ని కోట్ల మంది జీవులను మేము చంపాలి, పొట్టన పెట్టుకోవాలి, వాళ్ళ ప్రాణశక్తిని మేము పీల్చుకోవాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళ ప్రాణం మాకు ఆహారం కావాలి. ఇది మాకు న్యాయం జరిగించవా అని అడిగారన్నమాట. అప్పుడు దేవుడు చెప్పాడు వాళ్లకు, మీరు భూమి మీదనే వెయిట్ చేయండి, అబ్బాయిలు ఇక్కడ ఉండండి, మీరు భూమి మీద యూఫ్రటీసు మహానదీ తీరమున మీరు వేచి ఉండండి. ఏముంది, 1, 2, 3, 4 దేవతా దినాల లోపల మీకు ఆ కాలం వచ్చేస్తుంది. ఆ దినాన్ని మిమ్మల్ని వదులుతాను, మీరు వెంటనే వెళ్లి మీకు కావలసినంత మంది ప్రాణులను చంపేసేయండి. దేవుని చేత ఆ విధమైన ఆజ్ఞను పొంది అనేక వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ 4 దుష్టదూతలు. మరి వారు యూఫ్రటీస్ నది దగ్గర ఉంటే ఇప్పుడెందుకు కనిపించరు అంటే మళ్ళీ దానికి ఇంకో పాఠం చెప్పాలి. దేవదూతలకు లేక గత కాలములో ఉండినటువంటి నిత్యత్వంలో ఉండినటువంటి మహిమ కలిగిన ప్రపంచాలలోని జీవులకు దేవుడు మనకు లేనటువంటి అతీత శక్తులన్నిటినూ ఇచ్చి ఉన్నాడు. వాళ్లకు చాలా అతీత శక్తులున్నాయి. దేవదూతలు మనకంటే అధికమైన బలము, శక్తి కలిగిన వారట. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. దేవదూతలు అధికమైన బలము కలిగిన వారు, శక్తి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, ప్రభావము కలిగిన వారు, అతీత శక్తులు కలిగిన వారు. వాళ్ళు మన ప్రక్కనే ఉంటారు, మనకు కనిపించరు. మన చుట్టూ ఆవరించి ఉన్నారు దేవదూతలు, మనకు కనిపించరు.
ఆ పడిపోయిన దేవదూతల్లో ఈ నలుగురు సేనానాయకులు, వీడు దేవుని కుమారుని మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసి దొరికిపోయారు. వాళ్లకు కూడా దేవుడు కనికరము చూపి, మాకు ఆహారం అగుట కొరకు 200 కోట్ల మంది మనుషులు కావాలి అంటే దేవుడు చెప్పాడు, రానున్న మహాశ్రమల కాలములో మీకు కావలసినంత మంది ప్రాణశక్తిని జుర్రుకోండి. వాళ్ళు ఎలాగో నరకానికి పోయే రకాలు, సువార్త వినడం లేదు, నమ్మడం లేదు, రక్షణ పొందడం లేదు, మారు మనసు పొందడం లేదు, దేవుని కుటుంబంలోకి రావడం లేదు. గనక వాళ్ళని ఎలాగో చావగొట్టాల్సిందే, ఎలాగో చంపేయాల్సిందే. ఆ గంటకు మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు. దేవదూతలకును ఆత్మల ప్రపంచములోని వ్యక్తులకు ప్రాణికోటికి ఉండే శరీరాలు ఎలాంటివంటే అప్పటికప్పుడు కాసేపటిలోనే టాంజిబిలిటీ నుండి ఇంటాంజిబిలిటీలోకి, అంటే చేతులకు దొరికే పరిస్థితిలో నుండి చేతులకు దొరకని పరిస్థితిలోకి అవి మారుతాయి, మళ్ళీ ఇటు మారుతాయి. దేవదూతలు గాని, అప్పటి జంతువులు గాని, అప్పటి ప్రాణికోటి గాని అప్పటికప్పుడు కనిపించాలనుకుంటే మన కళ్ళకు కనిపిస్తారు. కనిపించకూడదు అనుకుంటే మన ముందే ఉన్నా సరే, అంగుళం దూరం ఉన్నా సరే ఏమీ కనిపించదు. మనమున్నాము, ఫలానా వాళ్లకు నేను కనబడకుంటే బాగుండును అని చాలాసార్లు అనుకుని ఉంటాం, కానీ మనకు ఆ శక్తి లేదు. గతకాలపు మహిమ ప్రపంచాలలోని మహిమ కలిగినటువంటి వ్యక్తులకు, జీవరాశులకు ఆ శక్తి ఉంది. అవసరం అనుకుంటే మాయమైపోతాయి, అవసరం అనుకుంటే మళ్ళీ కనిపిస్తాయి. కావాలనుకుంటే మనము గట్టిగా పిడుగుద్దులు గుద్దగలిగినటువంటి గట్టి శరీరాలతో మన ముందుకు వస్తారు. లేకపోతే ఎంత కొట్టినా అవతలికి యువతలకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏమీ లేదు, ఎవరు లేరు అని మనం అనుకునేటట్టుగా వాళ్ళ శరీరాలను మార్చేసుకుంటారు. వాళ్ళ దేహములోని జీవకణ సముదాయమును అనుకూలంగా అటుగాని ఇటుగాని మార్చుకోగలిగిన శక్తి కలిగిన మహిమ దేహాలు వాళ్లకు ఉన్నాయి. ఫ్యాక్ట్ మెనీ టైమ్స్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. మొత్తము కట్టు కథ కంటే కూడా వింతైన విడ్డూరమైన నమ్మశక్యము కాని వాస్తవాలు ఉంటాయన్నారు పెద్దలు. ఈ 20 కోట్ల గుర్రపు రౌతులు, వాళ్ళెక్కిన ఈ వాహనాలు, గుర్రములు మనుషులను చంపేస్తాయి. మానవ జనాభాలో దాదాపు 250 కోట్ల మంది ఒక్క గంటలో చచ్చిపోతారు. ఇది 2వ శ్రమ. ఈ మహా విచిత్రమైన విషయాన్ని గమనించండి. ఈ గుర్రములు అని వాటికి పేరే తప్ప అవి గుర్రాలు కాదు. వాటి ముఖములు, వాటి తలలు సింహపు తలల వంటివి. వాటి ఆకృతి సింహములాగా ఉంది. ప్రకటన 9వ అధ్యాయము 17వ వచనం, ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్నవారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. ఇలాగున్న యుద్ధమునకు సిద్ధమైన రౌతులు భూలోకమంతా సంచరించి ఒకటే దినాన, ఒకటే గంటలో 250 కోట్ల మందిని దాదాపు చంపేస్తారు. ఇది 2వ శ్రమ. 3వ శ్రమ ఇదిగో వచ్చుచున్నది. బాగా గమనించాలి. మొత్తము ఊదవలసినవి 7 బూరలు. అందులో 4 బూరలు ఊదేశాక 5వ బూర ఊదబోవచ్చు ఉండగా పరలోకంలో ఒక ప్రకటన వినబడింది. రాబోచున్న 3 బూరల శబ్దములను, శ్రమలను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని ఒక పక్షిరాజు ఆక్రందన చేశాడు. ప్రకటన 8వ అధ్యాయం 13వ వచనంలో రానున్న 3 దూతల బూరలు చాలా బాధాకరమైనవి. నిజంగానే ఆ ఆఖరి 3 5వ దూత బూర ఊదితే మిడతలు అనబడ్డ ప్రాణులు వచ్చాయి. 6వ దూత బూర ఊదితే గుర్రములు అనబడిన ప్రాణులు వచ్చాయి.
అపార జననష్టం సంభవించింది. 3 బూరలు, 3 మహాశ్రమలు. 5వ దూత ఒక శ్రమ, 6వ దూత ఒక శ్రమ, 7వ దూత ఇంకొక శ్రమ తీసుకొస్తాడు. 7వ దూత బూర ఊదినప్పుడు ఏమొచ్చినాయి? మిడతలు రాలేదు, గుర్రాలు రాలేదు, ఏమీ రాలేదు. కానీ అన్నిటికంటే మించిన ఘోరమైన శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏమిటంటే సంఘము ఎత్తబడుతుంది. ఇక రక్షణ పొందటానికి అవకాశము లేకుండా అన్య జనాంగములకు ద్వారము మూయబడుతుంది. అది మహాశ్రమ. అంతవరకు ఈ బాధల మధ్యలో రక్షణ పొందటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 7వ దూత లేక కడబూర చేతపట్టుకున్న ఆఖరి మహాదూత ఎప్పుడైతే బూర ఊదేశాడో వర్ణింపనలవి గాని చెప్పశక్యము గాని శ్రమ సంభవిస్తుంది. సంఘం మహిమలోకి వెళ్ళిపోతుంది. కోట్ల మంది భక్తులు మాయమై వెళ్ళిపోతారు పరలోకానికి. ఆ తర్వాత ఎవ్వరూ రక్షణ పొందటానికి వీలు లేకుండా ఇశ్రాయేలుకు తప్ప మిగతా అన్ని జనాంగములకు అందరికీ నీ ద్వారాలు మూయబడతాయి. ఇది 3వ మహాశ్రమ. అయ్యో అంటున్నాడు పక్షిరాజు. ఆ గడియ రాకముందే ఇప్పుడే మీరు మారు మనసు పొందాలి. యేసును మీ దేవునిగా, మీ రక్షకునిగా అంగీకరించాలి. ఇది అనుకూల సమయం. రక్షణ పొందటానికి రానున్నదేమో ప్రతికూల సమయం. ఇదే మీ రక్షణ దినం. ఈవేళ మీరు యేసుక్రీస్తును, ఆయన సువార్తను నమ్మి ఆశ్రయించి మారు మనసు పొంది నీటిలో ముంచడం, బాప్తిస్మం పొంది రక్షణ పొందమని ఆ యేసుదాసునిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మీకు జ్ఞాన హృదయం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు పంపించిన నీ సత్య సువర్తమానము కొరకు, సువార్త వాక్యము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము అందరి వినికిడిలో విరివిగా ముమ్మరముగా ఫలింప చేయండి. వాక్య ప్రత్యక్షతలతో మా హృదయాలను ఇంకనూ నింపండి. మాకు ప్రాప్త కాలజ్ఞత అనుగ్రహించండి. ఇప్పుడు మాకు ప్రాప్తించిన కాలములో మా సమయం ఏ రీతిగా సద్వినియోగం చేసుకోవాలో, ప్రతికూల సమయము రాకముందే ఏ రీతిగా మేము రక్షణ పొంది ఇతరులను రక్షణలోకి తీసుకురావాలో మాకు తెలియపరచమని, నేర్పించమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి వందనములతో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ofirministries.org.